అందరికీ జై శ్రీరామ్. ఈ రోజు మన రామకార్యంలో అంటే మన ఈ యొక్క రామాయణం అనేది ఎట్లా వచ్చింది ఏంది అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ యొక్క రామాయణం అనేది 7 కాండాలు ఉంటాయి. బాలకాండ, అయోధ్యకాండ, మన అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, మన ఇదేంటి యుద్ధకాండ, తర్వాత ఉత్తరకాండ ఉంటాయి. ఈ యొక్క 7 కాండాలు, తర్వాత 500 సర్గలు, 24,000 శ్లోకాలు వాల్మీకి మహర్షి రచించడం అనేది అయిపోయింది. వాల్మీకి మహర్షి ఒక నరేషన్ ఉంటుంది కదా, అదంతా కంప్లీట్ చేసేసిండు రాసుడు అంతా. మరి రామాయణం అనేది ఎట్లా వచ్చింది మనకి? ఈ యొక్క రామాయణం అనేది వాల్మీకి యొక్క రామాయణం అనేది ఎట్లా మనకి ఎట్లా వచ్చింది, ఎట్లా అందింది అని అంటే, మధ్యలో ఒక ఇంటర్మీడియట్ ఒక ట్రాన్స్మిటర్ ఉండాలి. అంటే ఓలో ఎప్పిరు వాల్మీకి మహర్షికి, మనకి మధ్యలో ఒక ఓలో వచ్చిరు, మధ్యలో ఒక కొంతమంది పర్సన్స్. వాళ్ళు ఓలో అని అంటే వాల్మీకి మహర్షి ఒక ఆశ్రమం వల్ల, వాల్మీకి మహర్షి ఒక ఆశ్రమం ఎట్లుంటది, మంచి ఒక ఆశ్రమం దగ్గర మంచి పక్షులు కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ కానీ, చెట్ల మీద ఉన్న పక్షి గూట్లు కానీ, ఒక ఏంటి నెమల్లి కానీ, జింకలు కానీ, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ కానీ అవన్నీ ఉంటాయి అన్నట్టు. అంటే అక్కడ యజ్ఞాలు కానీ, హోమాలు కానీ, క్రతువులన్నీ మంచిగా ధర్మంగా జరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఋషులు కానీ అక్కడ ఉన్నవాళ్ళు. వాల్మీకి మహర్షి ఒక ఆశ్రమంలో ఎవరు ఉన్నారు? సీతామాత ఉంది. ఇప్పుడు సీతామాత ఇద్దరు ట్విన్ వారియర్స్, అంటే రాముడికి సీతాదేవికి పుట్టిన పిల్లలు లవకుశులు, ద ట్విన్ వారియర్స్ వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమం దగ్గర ఉన్నారు. ఆ ఒక ఆశ్రమంలో ఇప్పుడు సీతామాత ఉంది అక్కడ. సరే అని చెప్పేసి ఇప్పుడు వాల్మీకి రామాయణం అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ యొక్క వాల్మీకి రామాయణం అనేది 24,000 శ్లోకాలు, 7 కాండాలు, ఈ యొక్క 500 సర్గలతోటి రామాయణం అనేది రచించడమే అయిపోయింది. ఇదంతా బయటికి ఓలో ఒక వచ్చి చెప్పాలి బయటికి. ఈ యొక్క వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమం దగ్గర వాల్మీకి మహర్షి ఉన్నాడు, లవకుశలు కూడా ఉన్నారు.